హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతి ఫుడ్ అండ్ బ్లాగ్స్. మీరు పార్ట్ 1 చూడకపోతే ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చూసేయండి. పార్ట్ 1 వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఈరోజు అయితే ఈ వీడియోలోని పార్ట్ 2 అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా కంటిన్యూషన్ అనమాట. ఇంకా వీడియో లెంత్ అయిపోతుందని సెన్స్ అయితే ఇంకో పార్ట్ 2 అయితే వీడియో అయితే చేస్తున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను అలాగే వ్లాగ్స్ అలాగే ఫుడ్ వీడియోస్ కూడా పెడుతుంటాను, కేక్స్ రెసిపీస్ కూడా పెడుతుంటాను. అండ్ ఇక్కడ మిడ్నాపూర్లోనైతే మేము ఆల్రెడీ చూస్తున్నాం కదా, సో పార్ట్ 1లోని చాలా అయితే పెట్టాను. ఇంకా ఈ పెండాల్ డెకరేషన్ అనేది చాలా బాగుందండి, చాలా బాగా చేశారు. ఇంకా వరి చేను ఉంటుంది కదా, సో వరి చేనుతోని అలాగే వాటికి వరిచేనికి ధాన్యం ఉంటుంది కదా, సో ఆ ధాన్యం బస్తాలు కానివ్వండి అన్నీ పల్లెటూరు విలేజ్ స్టైల్లోని చాలా బాగా డెకరేట్ చేశారు. అంతా కూడాను వరిచేను అయితే యూజ్ చేశారండి డెకరేషన్కి. ఎంత బాగా చేశారంటే పైన అలాగే లోపల కూడాను చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా లైటింగ్స్ కూడాను చాలా బాగున్నాయి. ఇంకా ఎంట్రన్స్లోనైతే మట్టి బొమ్మలతోని చాలా బాగా అయితే డెకరేట్ చేశారు. ఇంకా క్రౌడ్ అయితే మామూలుగా లేదండి. ఇంకా చాలా టైం అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, అంతా కూడా వరిచేనుతోనే చేశారండి. ఎంత బాగా డెకరేట్ చేశారంటే డిఫరెంట్గాను డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఏ పెండాల్ నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా అమ్మవారిని కూడా చాలా డిఫరెంట్ లుక్తో పెట్టారండి. అలాగే పక్కన ఇక్కడ అంటే అమ్మవారికి పెట్టినప్పుడు కూడాను ఇక్కడ బాజాలు అయితే అవుతుంటాయి అమ్మవారి హారతి ఇచ్చినప్పుడు, సో ఆ బొమ్మల్ని కూడా పెట్టారు. ఇదేనండి ఇంకా ఫస్ట్ పెండాల్. ఇక్కడ సెకండ్ పెండాల్ అయితే చూసేద్దాము. ఇక్కడ సెకండ్ పెండాల్ కూడాను మొత్తం థర్మాకోల్ షీట్తో అయితే పెట్టారు. ఇంకా బయట లోపల అయితే డెకరేషన్ అయితే ఇలా ఉంది. ఇక్కడ థర్మాకోల్ షీట్తోని చాలా బాగా డెకరేషన్ అయితే చేస్తారండి. ఇంకా అమ్మవారి విగ్రహం కూడా డిఫరెంట్ లుక్స్తోని చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నేను దసరా వీడియోస్ అలాగే ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. నేను ఇంకా కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తానండి. ఇంక ఇక్కడ థర్డ్ పెండాల్ అండి. ఇక్కడ ట్రైబల్స్ ఉంటారు కదా, సో ట్రైబల్స్ థీమ్ అనమాట. మొత్తం కూడాను టోటల్ ఆర్ట్ వర్క్ చాలా బాగా ఎక్సలెంట్గా అయితే పెట్టారు. ఇక్కడ చిన్న బుట్టలు ఉంటాయి కదా, సో ఆ బుట్టలతోనైతే భలే డెకరేట్ చేశారండి. అలాగే లోపల ఆర్ట్ వర్క్ అయితే నాకు పెయింటింగ్ అనేది చాలా బాగా నచ్చింది. అన్ని దేవతామూర్తులవి అన్నీ కూడా పెట్టారండి. ఎంత బాగున్నాయి కదా, పల్లెటూరులోని ఉంటారు కదా. ఇంకా శివ పార్వతులు కానివ్వండి, అమ్మవారి కానివ్వండి, సో అమ్మవారిని గణేశుడి పెయింటింగ్ అనేది చాలా బాగుంది కదా. ఇంకా శివ పార్వతుల పెయింటింగ్ కూడా చాలా బాగుందండి. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇక్కడ శివుడిది కూడా ఉందండి పెయింటింగ్. ఎక్సలెంట్గా వేశారు. ఈ పెయింటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ పెండాల్స్లోని. ఇంకా డమరుకం అందరూ భజించే వాళ్ళు కూడాను, అలాగే రాధాకృష్ణ పెయింటింగ్ చాలా బాగుంది. అన్నీ కూడాను చాలా బాగున్నాయండి. సో డిఫరెంట్ లుక్స్తోని పల్లెటూరు స్టైల్లోని అమ్మవారు కూడా చాలా డిఫరెంట్గాను ట్రైబల్స్ ఉంటారు కదా, సో ట్రైబల్స్ లాగా పెట్టారనమాట. కుమారస్వామిని, సరస్వతీదేవిని, అలాగే లక్ష్మీదేవిని, గణేశుణ్ణి, ఇంకా దుర్గా అమ్మవారిని కూడాను డిఫరెంట్ లుక్స్తోనైతే పెట్టారు. సో ట్రైబల్స్ ఎలా ఉంటారో సో అలాగా అదే డిజైన్ అయితే యూజ్ చేశారు. చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నెక్స్ట్ పెండాల్ అయితే చూసేద్దామండి. ఇదేనండి బయట లుక్. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో పెండాల్ అయితే చూసేద్దాం. ఈ పెండాల్ కూడాను బ్లూ కలర్ థీమ్లోని చాలా బాగుంది. అంతా కూడాను థర్మాకోల్ షీట్తో అయితే చేశారు. ఇంకా అన్నిటి దగ్గర కూడాను అమ్మవారి ఫేస్ కూడా పెట్టారండి. అంతా కూడాను చాలా బాగా డెకరేట్ చేశారు. ఎవ్రీ ఇయర్ కూడాను ఇక్కడ చాలా పెద్ద పెండాల్ అయితే పెడతారు. ఇయర్ కూడాను ఇలానే పెట్టారు. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా డిఫరెంట్గా ఉంటాయండి పెండాల్ అనేవి, ఒకేలాగా అయితే పెట్టారు. డెకరేషన్ అయితే మారుస్తూ ఉంటారు. మంచిగాను చాలా బాగాను ఆలోచించి అయితే చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడాను. ఇంకా గణేశుడివి, అమ్మవారి మూర్తులు గటాను ఎంత బాగున్నాయి కదా. సో అన్నీ కూడాను థర్మాకోల్ షీట్తోనే చాలా బాగా పెయింట్ వేశారండి. సో చూడండి, శివ పార్వతులు అలాగే శివుడివి అన్నీ కూడా పెట్టారు. అమ్మవారివి కూడాను లోపల డెకరేషన్ అంతా కూడాను థర్మాకోల్ షీట్తోనే చేశారండి మొత్తం. అలాగే బ్లూ అండ్ ఎల్లో కలర్ థీమ్ అనమాట.
సో డిజైన్ ఆర్ట్ వర్క్ అయితే ఇలా ఉంది. ఇక్కడ చాలా వరకు ల్యాక్స్లోనే ఉంటాయండి పెండాల్ అనేది, డెకరేషన్ అనేది చాలా ఎక్కువగా ఖర్చు పెడతారు ఇక్కడ. ఇంకా కోల్కతాలో కూడా చాలా బాగుంటాయి. ఇంకా అమ్మవారి మూర్తి కూడా చాలా అందంగా ఉంటుంది. సో మొత్తం అమ్మవారిని అయితే బ్లూ కలర్ థీమ్లోనే పెండాల్కి తగ్గట్టు రెడీ చేశారు. చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్లోని ఆల్రెడీ నేను దసరా వీడియోస్ చాలా ఇయర్స్ నుంచి అయితే పెడుతున్నానండి. సో మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయొచ్చు. ఇక్కడ కూడాను పల్లెటూరు స్టైల్లోనే పెట్టారండి. సో పల్లెటూరులోని ఎలా చేస్తారు, ఇంకా గడ్డి, ఇంకా ఆ ముందుకి చూసారా ఎడ్ల బండి కూడా పెట్టారు. అంతా కూడాను విలేజ్ స్టైల్లో పెట్టారు. మొత్తం థీమ్ అంతా కూడాను ఇలా ఉందన్నమాట. ఇంకా బెంగాలీస్లో అయితే రాశారు. ఇంకా నాకు బెంగాలీ అర్థం అవుతుంది కానీ చదవడం అయితే రాదు. సో నాకైతే అర్థం కాలేదు. కానీ విలేజ్ స్టైల్ థీమ్ అనమాట ఈ పెండాల్ మొత్తం కూడాను. ఇంకా మట్టి బొమ్మలు కూడా అన్నీ కూడా పెట్టారు. అమ్మవారి విగ్రహం కూడా చాలా డిఫరెంట్ లుక్తోని చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ పెండాల్ అయితే చూసేద్దామండి. ఈ పెండాల్ కూడాను జగన్నాథ స్వామి టెంపుల్ అనమాట, మెడ్నిపూర్లో ఉంది. సో అక్కడైతే పెట్టారండి. ఇక్కడ మనకి డమరుకం బాగా చేయించే వాళ్ళు ఉంటారు కదా, సో అలాగా స్టైల్లోని మట్టి బొమ్మలతోని మధ్య మధ్యలో డెకరేట్ చేశారు. చాలా డిఫరెంట్గాను అన్ని యూజ్ చేసి అయితే పెట్టారండి. ఇంకా వీణ గట్రా వాయిస్తుంటారు కదా డమరుకం భజించే వాళ్ళు, సో అందరినీ కూడాను మట్టి బొమ్మలు అయితే పెట్టారు. సో మధ్య మధ్యలోని చాలా వరకు మట్టి బొమ్మలు, అలాగే థర్మాకోల్ షీట్తోని డిజైన్ చేయించారు. చాలా బాగుంది. ఇంకా మేము వచ్చేసరికి చాలా టైం అయిపోయిందండి. ఇక్కడ 12 అవుతుంది ఆల్రెడీ ఈ పెండాల్ వచ్చేసరికి. ఇక్కడ ఎక్కువగా కూడాను నైట్ అనేది తిరుగుతూ ఉంటారు, ఎందుకంటే మార్నింగ్ గట్రా అంతా కూడాను క్రౌడ్గా ఉంటుంది కదా, సో ఈవినింగ్ పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈవినింగ్ నైట్ టైంలో అయితే డెకరేషన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో నైటే ఎక్కువ మంది అయితే చూడడానికి అయితే వెళ్తారు. అమ్మవారి ఈ 5 days అయితే వెళ్తారండి. పంచమి నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే దశమితో ఎండ్ అవుతుంది అనమాట. రావణాసుని కూడా కాలుస్తారు. ఇక్కడ రావణాసుని పెడతారండి. ఇక్కడ అమ్మవారు కూడాను ఎంత అందంగా ఉన్నారు కదా. సో ఈ విధంగా అయితే పెడతారు. నేను డిస్క్రిప్షన్లోని పార్ట్ 1 లింక్ కూడా ఇస్తానండి, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి ఎంత బాగానో లైటింగ్ డెకరేషన్ అనేది పెట్టారు. ఈ పెండాల్ అయితే వర్క్ అయితే చాలా బాగుందండి, చాలా అందంగా అయితే చేశారు. చాలా డిఫరెంట్గాను చాలా బాగా వర్క్ ఎక్కువ ఉందన్నమాట. చిన్న పెండాలే కానివ్వండి చాలా బాగా అందంగా అయితే రెడీ చేశారు. ఇంకా రియల్గా చూస్తే అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఆర్ట్ వర్క్ అయితే చాలా ఉందండి ఈ పెండాల్లోని, చాలా ఆర్ట్ వర్క్ ఉంది. చూడండి దగ్గర నుంచి చూపించేస్తున్నాను. ఇంకా ప్లేట్స్లా పెట్టారు, ఇంకా అలాగే డిజైన్ భలే చేశారు. మొత్తం లైటింగ్ కానివ్వండి అన్నీ కూడాను. ఎక్కువగా అయితే నాకు పెయింటింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా సన్నా మేళం వాయించే వాళ్ళు ఉంటారు కదా, సో ఆ బొమ్మల్ని కూడాను భలే రెడీ చేశారనమాట. ఇంకా ఇక్కడ అమ్మవారు కూడాను డిఫరెంట్ లుక్తోని చాలా బాగుందండి. అమ్మవారు ఎక్కువగా మెడ్నిపూర్లోని విగ్రహాలు అనేవి ఇలానే ఉంటాయి. సో అమ్మవారి ఇక్కడ రాక్షసుని సంహరిస్తున్నట్టయితే ఉంటుందండి. సో ఈ లైటింగ్ కూడాను బొమ్మది చాలా బాగుంది కదా. సో లైటింగ్ డెకరేషన్ అనేది ఇలా ఉంది. ఇక్కడ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఇలాగైతే పెట్టారు, మొత్తం కూడా డెకరేట్ అయితే చేశారు. ఇంకా నెక్స్ట్ పెండాల్ అయితే చూసేద్దామండి. ఇంకా నైట్ చాలా లేట్ అయిపోయింది, ఇంకా 1 అయిపోతుంది అనమాట. 12:30 అలా అవుతుంది. మేము వచ్చేసరికి 2 అయిపోయిందండి. ఇదంతా నైట్ డెకరేషనే, కానీ ఈ పెండాల్లోని పెయింటింగ్స్ అయితే భలే వేశారు. ఈ పెయింటింగ్ అంతా కూడాను క్లే ఆర్ట్ అనమాట. సో క్లేతో చేశారు, మధ్య మధ్యలో పెయింటింగ్ వేసి క్లేతోనైతే చాలా బాగా చేశారు. ఇంకా రెడ్ కలర్ థీమ్ అనమాట, మొత్తం రెడ్తోనే చేశారండి డెకరేషను. మధ్య మధ్యలో పెయింటింగ్స్ అనేవి పెట్టారు. సో అమ్మవారు కూడాను పింక్ కలర్ థీమ్లోని, రెడ్ అండ్ పింక్ కలర్ థీమ్లోని చాలా బాగున్నారు. అమ్మవారు కూడాను చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు.
సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పార్ట్ 1 వీడియో కూడాను తప్పకుండా చూడండి. చూడండి టైం అయితే 12:30 అయిపోతుంది. ఇంక ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంకా మేము కూడానైతే బయలుదేరిపోతున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.